హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటే ఐసిఏఆర్ ఈ ఐసిఏఆర్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందడానికి ఈ సంవత్సరం సియుఈటి యూజీ 2024 ఎగ్జామ్ ద్వారా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా రిజల్ట్ మనకి అనౌన్స్ చేయలేదు. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐకార్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ పొందాలి అంటే మీరు కౌన్సిలింగ్కి ఎక్కడ పార్టిసిపేట్ చేయాలి, ఏ యూనివర్సిటీస్లో ఈ ఐకార్ ద్వారా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది, ఈ విషయాల గురించి చాలా మంది కూడా నన్ను కమెంట్ బాక్స్లో అడగటం జరిగింది. అంటే ఏ యూనివర్సిటీస్ ఐకార్తో అసోసియేట్ అయ్యి మనకి అడ్మిషన్స్ ఇవ్వబోతున్నాయి అని అడుగుతూ ఉన్నారు స్టూడెంట్స్. ఈ విషయం గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఈ సియుఏటి యూజీ 2024 రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఐకార్ ఆప్షన్ చూజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగి ఉంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఐకార్లో అడ్మిషన్ పొందడానికి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఐకార్ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ సియుఈటి ద్వారా ఐకార్ కాలేజెస్లో అడ్మిషన్స్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ అఫీషియల్ వెబ్సైట్ని ప్రతిరోజు కూడా వాచ్ చేస్తూ ఉండండి. దీనిలోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? ఇప్పుడు ఈ ఐకార్కి సంబంధించి అసలు నోటిఫికేషన్స్ ఎక్కడ కనిపిస్తాయి అనేది ఒకసారి చూద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ అండి. మనకి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్స్లో ఎలాగైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఐకార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇదే అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఈ ఐకార్ యూనివర్సిటీస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ నోటీస్ బోర్డులో కనిపించే నోటిఫికేషన్స్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా, ఫస్ట్ వన్ అడ్మిషన్ టు యూజీ, పీజీ అండ్ డాక్టరల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండర్ ఐకార్ ఆల్ ఇండియా కోటా సీట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024 to 25 అన్నారు. అంటే ఐకార్ ద్వారా ఈ 3 ప్రోగ్రామ్స్ లో కూడా అడ్మిషన్ పొందాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేసి చూసినట్లయితే అన్ని డీటెయిల్స్ కూడా అవైలబుల్ గా మనకు లభిస్తాయి. సో ఇక్కడ నేను క్లిక్ చేసి చూసినట్లయితే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. ఫస్ట్ వన్ వచ్చేసి అంటే అడుగునున్నది అంటే ఇంతకు ముందు ఎప్పుడో వచ్చింది. సో పబ్లిక్ నోటీస్ డేట్ ఎక్స్టెండెడ్ సియుఈటి యూజీ 2024 డేటెడ్ 1/4/2024 అన్నారు. అంటే సియుఈటికి అప్లై చేయడానికి డేట్స్ ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆ డేట్స్ కు సంబంధించిన నోటీస్ ఇది. సో ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి అది మనకు అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఐసిఏఆర్ ఐబి సియుఈటి అన్నారు. ఐబి అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని అర్థం. దీనిలోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా లభిస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఫర్ సియుఈటి ఐకార్ యూజీ 2024. అసలు స్టార్టింగ్ అసలు ఈ ఐకార్కి అప్లై చేసుకోవాలి అని మీకు అనిపించిన రోజు నుండి చిట్ట చివరి రోజు వరకు ఏం చేయాలి అనేది కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, అంటే సియుఈటి ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, ఆ ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎక్కడ అనౌన్స్ చేస్తారు, ఐకార్ ద్వారా ఎన్ని యూనివర్సిటీస్ మనకి అడ్మిషన్స్ ఇవ్వబోతున్నాయి, అలాగే ఎన్ని ప్రోగ్రామ్స్ లో మనం అడ్మిషన్స్ పొందే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారండి. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. జస్ట్ మీకు ఇప్పుడు ఏది యూస్ఫుల్ అది మాత్రమే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ ఐకార్ ద్వారా మనకి టోటల్ గా 12 ప్రోగ్రామ్స్ లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్, సెకండ్ వన్ హార్టికల్చర్, థర్డ్ వన్ ఫిషరీస్ సైన్సెస్, ఫోర్త్ వన్ ఫారెస్ట్రీ, ఫిఫ్త్ వన్ కమ్యూనిటీ సైన్స్, సిక్స్త్ వన్ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, సెవెంత్ వన్ సెరికల్చర్, ఎయిత్ వన్ బీటెక్ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ఇక్కడ బీటెక్ అన్నారంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అనే కోర్సులో కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అంటే బిఎస్సి ఉంటుంది, అలాగే బీటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, న్యాచురల్ ఫార్మింగ్. సో టోటల్ గా 12 ప్రోగ్రామ్స్ లో మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఐకార్ కౌన్సిలింగ్ ద్వారా. ఓకే, అలాగే ఈ డేటా అంతా కూడా ఎగ్జామ్ కు సంబంధించిందండి. ఇప్పుడు ప్రస్తుతం మనకు అది అక్కర్లేదు, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి. ఈ పేజ్ చూడండి, రిజల్ట్ అండ్ కౌన్సిలింగ్ అన్నారు. సియుఈటికి సంబంధించిన రిజల్ట్ చూడాల్సిన వెబ్సైట్ ఇచ్చారు, అలాగే ప్రొసీజర్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అన్నారు. ఈ ఐకార్ అడ్మిషన్ కోసం ఎక్కడ మీరు కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాలి అనేది క్లియర్ గా మనకి మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, www.icar.org.in. ఇందాక మనం చూసాం కదా అఫీషియల్ వెబ్సైట్, అదే ఈ లింక్. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎనక్షర్ 1 చాలా ఇంపార్టెంట్ అండి. ఎనక్షర్ 1 లోనే టోటల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది మనకి. అంటే కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎనక్షర్ 1 లో ఇచ్చేసారు. ఓకే, ఫస్ట్ కాలం వచ్చేసి
ఏ ఏ యూనివర్సిటీస్ ఐకార్ ద్వారా అడ్మిషన్స్ ఇవ్వబోతున్నాయి. సెకండ్ కాలం వచ్చేసి ఆ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలి అంటే మీకు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అంటే ఏ ఏ సబ్జెక్ట్స్ మీరు ఇంటర్మీడియట్ 10+2 లేదా ఇంతకుముందు డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ చేస్తుంటే ఏ ఏ సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉన్నారు, అంటే ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్. అలాగే థర్డ్ కాలం వచ్చేసి ఐకార్ కోటా సీట్స్, టోటల్ గా ఐకార్ ద్వారా ఈ ప్రోగ్రామ్ లో ఈ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా సీట్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఎన్ని సీట్స్ ఇక్కడ కేటాయించారు. అలాగే ఎనీ అదర్ స్పెషల్ కండిషన్ ఫర్ ది ప్రోగ్రామ్ రీమార్క్స్ అన్నారు, అంటే కొన్ని యూనివర్సిటీస్ పర్టికులర్ గా ఏజ్ లిమిట్ కూడా పెడుతూ ఉన్నారు, అంటే ఇంత ఏజ్ ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు లేదంటే డిస్క్వాలిఫై అయినట్లు. కాబట్టి ఏజ్ లిమిట్ కొన్ని యూనివర్సిటీస్ కి ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ కి లేవు. ఇక్కడ బ్లాంక్ గా ఉంది అంటే ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అర్థం, ఏజ్ లిమిట్ లేదు అని అర్థం. ఓకే, ఒకవేళ స్పెసిఫిక్ గా వాళ్ళు మెన్షన్ చేస్తే అప్పుడు ఆ యూనివర్సిటీని చూస్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ఏజ్ లిమిట్ వరకు మీకు క్వాలిఫైడ్ ఏజ్ ఉందా లేదనేది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ లైన్ లోని జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని చోట్ల మీకు పీసీబీ అని ఇచ్చారు, కొన్ని చోట్ల పీసీఎం అని ఇచ్చారు, కొన్ని చోట్ల పీసీఎంబి అని కూడా ఇచ్చారు. పీసీబీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్, అలాగే పీసీఎంబి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ, అంటే ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్, ఎంబైపీసీ స్టూడెంట్స్. అలాగే అగ్రికల్చరల్ సైన్స్ అంటే ఒకవేళ అగ్రికల్చరల్ సైన్స్ డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ ఏమైనా చేస్తుంటే కానీ ఆ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అని అర్థం. అర్థమైంది కదా. సో కొన్ని యూనివర్సిటీస్ కొన్ని కోర్సెస్ కి ఈవెన్ మ్యాథమెటిక్స్ చదివినటువంటి స్టూడెంట్స్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ కూడా పర్మిషన్ ఇస్తూ ఉంది జాయిన్ అవ్వడానికి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్, మీరు బైపీసీ స్టూడెంటా లేక ఎంపీసీ స్టూడెంటా, అలాగే మీకు ఏ ఏ ప్రోగ్రామ్స్ లో ఇంట్రెస్ట్, ఏ ఏ యూనివర్సిటీస్ లో ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆ యూనివర్సిటీస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి మీరు రేపు కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా యూనివర్సిటీస్ ని అలాగే ప్రోగ్రామ్స్ ని చూస్ చేసుకోండి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా. ఓకే, ఇక్కడ చాలా యూనివర్సిటీస్ నేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చదవటం చాలా కష్టం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ అఫీషియల్ వెబ్సైట్ ని విజిట్ చేసి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ లిస్ట్ అంతా కూడా ఒకసారి చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆంధ్రాలో తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఒకటి పార్టిసిపేట్ చేస్తూ ఉంది. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరిలో ఉంది, ఆ యూనివర్సిటీ కూడా ఈ ఐకార్ ద్వారా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. అలాగే తెలంగాణ తీసుకున్నట్లయితే ఇక్కడ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది రాజేంద్ర నగర్, ఆ యూనివర్సిటీ పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఈ సిద్దిపేటలో ఉంది, ఈ యూనివర్సిటీ కూడా మనకి అడ్మిషన్ ఇస్తుంది. అలాగే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఉంది, ఈ యూనివర్సిటీ కూడా ఈ ఐకార్ ద్వారా అడ్మిషన్స్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో మీరు జాగ్రత్తగా అలాగే ఏ ఏ ప్రోగ్రామ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. ఓకే, అలాగే పీజేటీ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ ఉంది, ఈ యూనివర్సిటీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సో ఇలా మనకి అంటే మన ఆంధ్ర తెలంగాణ యూనివర్సిటీస్ ఉన్నాయి, వీటితో పాటుగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి యూనివర్సిటీస్ ఉంటాయండి. జాగ్రత్తగా మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ లో టైప్ చేయండి ఏ ఏ యూనివర్సిటీస్ మంచి యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్ ఎప్పుడు స్థాపించారు, అలాగే అక్కడ ఏ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, లేకపోతే అసలు అక్కడ కోర్సు మనకి ఎలా, అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక్కొక్క యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు స్టడీ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలు ఇవ్వాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, జస్ట్ నేను మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. సో ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించి మీరు వర్కౌట్ చేసుకోవాల్సిందే. సెకండ్ ప్రోగ్రామ్ కి సంబంధించి కూడా ఏ ఏ యూనివర్సిటీస్ మనకి ఇస్తున్నాయి అనేది ఇచ్చారు. అంటే యూనివర్సిటీస్ రిపీట్ అవ్వచ్చు కానీ ప్రోగ్రామ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అలాగే ఏజ్ లిమిట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల మీరు అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర 0 పెట్టారు, అంటే మీనింగ్ సీట్స్ నాట్ రిసీవ్డ్ అండ్ మే అవైలబుల్ అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. అంటే ప్రస్తుతానికి ఆ యూనివర్సిటీ వాళ్ళు ఎన్ని సీట్స్ ఈ సంవత్సరం ఫిల్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇంకా ఐకార్ వాళ్ళకి ఇవ్వలేదు, కానీ కౌన్సిలింగ్ టైంకి ఇస్తారు అని చెప్తున్నారు. ప్రతి యూనివర్సిటీ ఇక్కడ పేరుంది అంటే డెఫినెట్ గా ఈ సంవత్సరం అడ్మిషన్ ఉండబోతుంది అని అర్థం. ఓకే, అలాగే టోటల్ గా మీరు ఇలా స్క్రోల్ చేసి చూసినట్లయితే 12 ప్రోగ్రామ్స్ కి కూడా యూనివర్సిటీస్ నేమ్స్ క్లియర్ గా ఇచ్చారు. లాస్ట్ 12th ప్రోగ్రామ్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ ఉంది. సో ఈ 12 ప్రోగ్రామ్స్ కి కూడా టోటల్ గా మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే,
అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ ఐకార్ ద్వారా పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మొబైల్ నెంబర్స్ ఇచ్చారు, అంటే రిజిస్ట్రార్ మొబైల్ నెంబరు అలాగే రిజిస్ట్రార్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. ఓకే, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ అంటే icar.org.in, ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఫ్రంట్ పేజ్లోనే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. 1 బై 1 క్లిక్ చేసి జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదండి, మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్కి ముందుగానే యూనివర్సిటీస్ నేమ్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోండి. మీకు ఒక్కసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు యూనివర్సిటీస్ మాకు తెలియదు, మాకు అర్థం కావటం లేదు, ఎలా పెట్టుకోవాలో తెలియటం లేదు, లేదా ఏ ఏ కోర్సెస్ చూస్ చేసుకోవాలో తెలియటం లేదు అని కన్ఫ్యూజ్ అయ్యే కంటే కూడా ముందుగానే మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే అక్కడ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా ముందుగా ప్రిపేర్ చేసుకుంటారని మీ అందరినీ కూడా విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.